నువ్వు పడావా కాదా అన్నది ప్రశ్న కాదు, కానీ నువ్వు పడాక లేచి నిలబడుతున్నావా? పడిన తరువాత నువ్వు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన శక్తి మీద ఆధారపడి ఇంకెన్నడూ వెనుదిరగకుండా ముందుకు సాగు. అది ఖచ్చితంగా చాలా విజయవంతమైన, చాలా ఆశీర్వాదకరమైన, చాలా దీవెనకరమైన ఆత్మీయ జీవితము అవుతుంది. ఈ సంవత్సరంలో బహుశా పేతురులాగా యేసయ్య ఎవరో నాకు తెలియదు అని మన మాటలతో చెప్పకపోయినా కొన్నిసార్లు మన ప్రవర్తనలో అలా ప్రవర్తించామేమో. ఆయన బిడ్డని అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రాబబ్లీ వీ హ్యావ్ నాట్ రివీల్డ్ అవర్ ఐడెంటిటీ. నా గుర్తింపు యేసయ్యను బట్టండి, నేను యేసయ్య బిడ్డనండి, ఆయన దీవెన వల్లే అండి ఈ స్థితికి వచ్చింది అని బహుశా చెప్పుకోలేకపోయామేమో. అంత తెలిసి ఉండి కూడా ఆశీర్వదించబడిన మనము కొన్నిసార్లు పేతురు శపించుకొనుటకు మొదలుపెట్టాడు అన్నట్లు శాపవచనాలు మన నోట నుండి వచ్చాయేమో. పేతురు సంతాపపడి ఏడ్చాడు. హీ వెప్ట్ బిటర్లీ. అండ్ మీరు చూస్తే పీటర్ నెవర్ ఎవర్ టర్న్డ్ బ్యాక్. హీ గాట్ స్ట్రాంగర్ దెన్ ఎవర్ బిఫోర్. మునుపటి కంటే చాలా బలంగా అయిపోయాడండి ఆత్మీయంగా.